హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే ఇలా నమక్ పేడ అంటాం కదండి, దాన్నైతే చేశానన్నమాట. ఇంకా అప్పుడప్పుడు మా పిల్లలకు చేసిస్తుంటాను. ఇది మాత్రం రెగ్యులర్గా చేసుకోవద్దండి, మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి. గోధుమలు వాడిన తర్వాత గోధుమ పిండితో వచ్చిన పిండిలో నుంచి తీసిన పిప్పి మైదా కాబట్టి సో అది మనకంత హెల్త్కి కూడా మంచిది కాదు. సో నేనైతే ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా తినే సోడా, వాము వేశానండి. తర్వాత కొద్దిగా బటర్ వేడి చేసి కలిపాననమాట. సో పిండి ఎలా కలిపేదనేది అయితే వీడియో తీయలేననమాట, అందరికీ తెలుసు కాబట్టి. సో కొద్దిగా పిండి తడిపి పక్కన పెట్టేసుకొని ఇలా చపాతీలా చేసి ఇంకా మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే పెద్ద చపాతీ చేసి చిన్న మూత లాంటిది ఏదైనా తీసుకొని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే నమక్ పేడ అంటే పిల్లలు ఇలానే ఇష్టపడతారు కాబట్టి ఒక పెద్ద చపాతీ చేసి చాక్‌తోనైతే కట్ చేసుకోవాలి ఇలా డైమండ్ షేప్‌లో అయితే. సో ఇది డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ వరకైతే ఉంటాయండి. ఇందులో కొద్దిగా కారం పొడి వేసుకొని కూడా చేసుకునే వాళ్ళు ఉంటారండి. నేనైతే ఉట్టి సాల్ట్ ఏసి చేశాననమాట. ఫైనల్‌గా అయితే బటర్ వేయడం వల్ల అయితే చాలా బాగా వచ్చాయి నమక్ పేడాలు. షాప్‌లో లాగా వచ్చాయన్నమాట. చపాతీని కూడా కొద్దిగా మందంగా చేస్తే సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ స్వీట్ షాప్‌లో ఎలా వస్తాయి అలా అనమాట. ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయలేదనమాట. ఫైనల్‌గా అయితే నమక్ పేడాలైతే చాలా బా వచ్చాయి. రెగ్యులర్‌గా మాత్రం చేసుకోకండి అప్పుడప్పుడు.